హాయ్ హలో అందరికీ నమస్తే. ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఇవాళ ముచ్చట ఏందంటే చేపల ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం చేపల ఫ్రై చేసుకుందాం. ఇదైతే చాలా ఈజీ రెసిపీ, కాకపోతే కొంచెం మంచి పెట్టి చేయాలి అంతే. నేనైతే ఇప్పుడు 3 చేప ముక్కలనే ఫ్రై చేస్తున్నా. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే పీస్లకు మసాలాలో పట్టించాలి. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూనెడు కారం, ఒక స్పూనెడు ఉప్పు, ఒక స్పూనెడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా లేకుంటే ధనియం పొడి, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్ ఆయిల్ లేకుంటే గీ వేస్తే చాలా బాగుంటుంది. గీ లేకుంటే ఆయిల్ వేసినా ఏం కాదు. ఒకసారి మొత్తం కలపండి. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 3 చేప ముక్కల్ని మనం కలిపి పెట్టిన మసాలాన్ని పట్టించాలి. ఒక 2-3 నిమిషాలు మసాలా మొత్తం చేప ముక్కలకు పట్టేటట్టు కలపాలి. ఇప్పుడు ఆ గిన్నెను పక్కకు పెట్టి గ్యాస్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఒక 4 పావుల నూనె పోసి ఒక 2 మినిట్స్ గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెనైతే వేడి చేయండి. 2 మినిట్స్ చాలు. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి. నూనె ఫుల్గా కూడా వేడెక్కన అవసరం లేదు. మీడియంగా వేడి ఉంటే చాలు. ఇప్పుడైతే ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఫిష్ని కలిపేంత వరకే, అంటే ఒక మూకుట్లో ఒక 2-3 ఫిష్ల వరకు వేసి ఒక 2 మినిట్స్ ఆగినాక ఫాస్ట్గా రివర్స్ చేస్తే మసాలా మొత్తం మూకుట్లో పడి చేప ముక్కకు అస్సలకే మసాలా లేకుండా అవుతుంది. ఇప్పుడైతే గ్యాస్ సిమ్లో పెట్టండి. గ్యాస్ సిమ్లో ఇదైతే ప్రతిసారి కాదు, ఒక్కొక్కసారి చేప ముక్కలు ఏంటంటే ఆయిల్ని బయటికి చిమ్ముతాయి. సో జరంత సైడ్ ఉండే ఫ్రై చేయండి. 5 మినిట్స్ తర్వాత అయితే బ్రౌన్ కలర్లో అయితే ఫిషెస్, అప్పుడు ఆ ఫిష్ని తీయండి. బ్లాక్ కలర్లో రావాల్సిన అవసరం లేదు, బ్రౌన్ కలర్ ఉంటే చాలు. ఫిష్ లోపల కూడా ఉడుకుతుంది. అండ్ మీరు ఫస్టే తీయకండి, అట్లా తీస్తే ఉడకకుండా స్మెల్ వస్తుంది ఫిష్. ఇట్లా రెడ్డిష్ బ్రౌన్ వచ్చినాకనే తీయండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసినాక ఆయిల్ చాలా ఉంటుంది కాబట్టి మూకుట్లా కొంచెం తీసి ఒక అరపావడు ఉండేటట్టు చూసుకొని, సో ఇప్పుడైతే ఒక ఎల్లిగడ్డ తీసుకోండి. పెద్దదైతే సగం, లేకుంటే చిన్నదైతే మొత్తం. ఎల్లిగడ్డ తీసుకొని మొత్తం ఎల్లిపాయలన్నీ తీసి కచ్చపచ్చగా దంచి పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి సిమ్లో 1 మినిట్ ఉంచి 1 స్పూన్ జీలకర్ర వేయండి. ఆ జీలకర్ర చిటపట్లాడినాక దంచిన ఎల్లిపాయలను వేయండి. ఒక అర నిమిషం అయితే వెల్లిపాయలు కూడా వేగుతాయి. ఇప్పుడు చేప ముక్కలు మసాలా మిలిగి ఉంటే మసాలా కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ ఉంచితే చాలు. వేడి వేడి ఫిష్ ఫ్రైస్ రెడీ అవుతుంది. అదే మీరు చాలా ఆయిల్ నుంచి చేస్తే చేప ముక్క మొత్తం ఆయిల్ పీల్చుకొని చేప తిన్నట్టు అనిపించదు, మొత్తం ఆయిల్ తిన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.